ఒక్క అడుగు కూడా లేదనే చెప్పుకోవచ్చు. చెరువు కింద ఆ లెక్కల్లో ఎంత మార్పు గురైంది, పూర్తిగా కోల్పోయింది. 100% ది బిగ్గెస్ట్ బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఒకవేళ ఈ అంశానికి సంబంధించి. ఎందుకంటే పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం. దీంతో పాటు ఇంజాపూర్ చెరువు విషయానికి వస్తే కనుక గతంలో 2.529 చదరపు కిలోమీటర్లు ఉండేది యథా విస్తీర్ణ కింద ఒకవేళ అనుకుంటే కనుక. కానీ ప్రస్తుతం 0.507 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంది. 2.022 చదరపు కిలోమీటర్లు మార్పు గురైంది. 80% కుచించుకుపోయింది. తన విస్తీర్ణాన్ని కోల్పోయింది ఇంజాపూర్ చెరువు. ఇదిగోండి, ఇది ఇంజాపూర్ చెరువుకి సంబంధించి ఇప్పుడు మీరు చూస్తోంది కేవలం ఇదే. కానీ ఇదిగో ఈ గ్రీన్ కలర్లో ఉందంతా కూడా ఇంజాపూర్ చెరువు. ఇదంతా ఇంజాపూర్ చెరువే. సో ఇది మరికొన్ని చెరువులు చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడి నుంచి చూస్తే కనుక ఓవైసీ లేక్ 45% మార్పు గురైంది, కుచించుకుపోయింది. ఎంత ఉండేది? 0.076 చదరపు కిలోమీటర్లు ఉండేది. కానీ ప్రస్తుతం 0.034 చదరపు కిలోమీటర్ల మార్పుకు లోనైంది. 40% తన విస్తీర్ణాన్ని కోల్పోయింది. మీరు చూస్తున్నారు, ఇది 79, ఇది 2023. ఇది ఓవైసీ లేక్ ఇలా రెండుగా ఉంది. కానీ ఇదంతా కూడా ఓవైసీ లేకే. ఇక్కడి నుంచి గుర్రం చెరువుని కనుక గమనిస్తే 85% కోల్పోయింది. ఇదిగో మీరు చూస్తున్న గుర్రం చెరువు ప్రస్తుతం ఇదే, ఇంతే ఉంది. కానీ ఇది కాదు గుర్రం చెరువు. ఇదిగో ఇదంతా కూడా గుర్రం చెరువే. ఈ గుర్రం చెరువుల్లోకి ఇళ్ళు వచ్చేసాయనే చెప్పుకోవాలి. క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. చెరువులోకి ఇళ్ళు వచ్చేసాయనే చెప్పుకోవచ్చు. ఎంత ఉండేది, ఎంత కోల్పోయింది, ప్రస్తుతం ఎంత ఉంది, ఆ లెక్కలు మనం చూద్దాం. గతంలో అంటే యథా విస్తరణ కింద భావించగలిగితే 0.938 చదరపు కిలోమీటర్లు ఉండేది. కానీ ప్రస్తుతం 0.138 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంది. 0.799 చదరపు కిలోమీటర్లు ఇక్కడ ఆ విస్తీర్ణాన్ని కోల్పోయింది. మరిన్ని చెరువులు చూసే ప్రయత్నం చేద్దాం. జల్పల్లి లేక్, అలాగే పల్లె చెరువు. జల్పల్లికి సంబంధించి మీరు చూస్తే కనుక 0.885 చదరపు కిలోమీటర్లు ఉండేది. కానీ ప్రస్తుతం 0.612 చదరపు కిలోమీటర్లు ఉంది. 0.273 చదరపు కిలోమీటర్లు ఇన్ఫ్యాక్ట్ మార్పుకు గురైందా లేకపోతే కుచించుకుపోయిందా, అది మీరే ఒకసారి చెప్పే ప్రయత్నించండి కింద కామెంట్ బాక్స్లో. 31% కుచించుకుపోయింది. ఇది ప్రస్తుతం ఉన్న లేక్ పరిస్థితి. జల్పల్లి చెరువు. కానీ గతంలో ఎలా ఉండేది అనేది మీకు అర్థమవుతుంది. సో దీంతో పాటు పల్లె చెరువుకి సంబంధించి చూస్తే కనుక పల్లె చెరువు ఆందోళన కలిగించే అంశం 82% విస్తీర్ణాన్ని కోల్పోయింది. గతంలో 0.804 చదరపు కిలోమీటర్లు ఉంటే ప్రస్తుతం 0.148 చదరపు కిలోమీటర్లు ఉంది. 0.656 చదరపు కిలోమీటర్లు ఇక్కడ తన విస్తీర్ణాన్ని కోల్పోయింది. ప్రస్తుతం పల్లె చెరువుకి సంబంధించి ఆ విజువల్ని మీరు చూడొచ్చు. పల్లె చెరువు ఇది అంతా కూడా పల్లె చెరువే. ఇగో ఇది ఇక్కడ మీరు ఇన్ఫాక్ట్ ఇది పల్లె చెరువు, ఇది జల్పల్లి చెరువు. కానీ ఇగో ఎల్లో మార్క్స్లో మీరు చూస్తున్నారు కదా, అక్కడక్కడగా మిగిలిపోయింది. ఇదంతా కూడా పల్లె చెరువు ఒక విధంగా చెప్పాలంటే. సో అటువంటి సినారియో. ఇక్కడి నుంచి సాల్కం చెరువు ఒకసారి ఇక్కడి నుంచి నేను కాస్త క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. గతంలో 0.37 చదరపు కిలోమీటర్లు ఉంటే ప్రస్తుతం 0.111 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంది. 0.258 చదరపు కిలోమీటర్లు కుచించుకుపోయింది. 70% తన విస్తీర్ణాన్ని కోల్పోయింది. 79 ఇలా ఉండేది, 2023 రాబోతుకిలో ఉంది. ఇదే సాల్కం చెరువు. దీంతో పాటు ఫాక్స్ సాగర్ లేక్ 22% మాత్రమే కోల్పోయింది అనేది తన విస్తీర్ణాన్ని కోల్పోయిందంటే అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మాత్రం ఇళ్ల నిర్మాణం జరిగింది చెరువులో. సో ఇక్కడ వరకు మనం చూసుకున్న వాటిలో కాస్త తక్కువగా కనిపిస్తున్న వాటిలో ఇదొకటి ఫాక్స్ సాగర్ లేక్, అంటే తన విస్తీర్ణాన్ని కోల్పోయిన వాటిలో. సో ఇక్కడ మీరు చూస్తే కనుక గతంలో 1.992 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేది. కానీ ప్రస్తుతం 1.544 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంది. 0.448 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కోల్పోయింది ఫాక్స్ సాగర్ లేక్. ఇక్కడ నుంచి కోంపల్లి లేక్ 1 ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం, చూసే ప్రయత్నం చేద్దాం. 79, 2023 మీరు చూస్తున్న కోంపల్లి లేక్ ఇదే. కానీ యథా విస్తీర్ణంతో చూస్తుంటే దాని విస్తీర్ణం సాధారణంగా అయితే ఇంత ఉండేది. సో ఎంత ఉండేది అంటే కనుక 0.388 చదరపు కిలోమీటర్లు దాని విస్తీర్ణం గత లెక్కల ప్రకారం. అలాగే ప్రస్తుతం 0.063 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంది. 0.325 చదరపు కిలోమీటర్ల మార్పుకు లోనైంది. 84% విస్తీర్ణం కోల్పోయింది కోంపల్లి లేక్ 1 విషయానికి వస్తే కనుక గతంలో 0.241 చదరపు కిలోమీటర్లు ఉండేది. కానీ ప్రస్తుతం 0.029 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంది. మార్పు కనుక గమనిస్తే 0.212 చదరపు కిలోమీటర్లు మార్పుకు గురైంది. 88% తన విస్తీర్ణాన్ని కోల్పోయి ప్రస్తుతం మీరు చూస్తున్న కోంపల్లి లేక్ 1 ఇదే. కానీ ఇదంతా కూడా
కొంపల్లి లేక్ 1 విస్తీర్ణం అధికారిక లెక్కల్లో. ఇంకక్కడి నుంచి గుండ్లపోచంపల్లి లేక్ 1, అలాగే కాజీగూడ. గుండ్లపోచంపల్లి లేక్ 1 కనుక గమనిస్తే 79 ఇలా ఉండేది. 2023 రాబోతుకి పరిస్థితి ఇది. ఇదిగోండి ఎల్లో కలర్లో మీరు చూస్తున్నారు. ప్రస్తుతం మీరు చూస్తున్న గుండ్లపోచంపల్లి లేక్ 1 ఇది పరిస్థితి. కానీ ఇదంతా కూడా గుండ్లపోచంపల్లి లేక్ ఇదంతా కూడా ఎంత ఉండేదంటే గతంలో 0.47 చదరపు కిలోమీటర్లు ఉండేది. కానీ ప్రస్తుతం 0.173 చదరపు కిలోమీటర్లు ఉంది. 0.305 చదరపు కిలోమీటర్లు మార్పు గురైంది. 64% క్షీణించింది. 60% తన విస్తీర్ణాన్ని కోల్పోయింది గుండ్లపోచంపల్లి లేక్ 1. ఇక అక్కడి నుంచి కాజీగూడ లేక్, కాజీగూడ చెరువుని కనుక గమనిస్తే గతంలో 0.927 చదరపు కిలోమీటర్లు ఉంటే ప్రస్తుతం 0.112 చదరపు కిలోమీటర్లు ఉంది. 0.815 చదరపు కిలోమీటర్లు మార్పుకి గురైంది. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఆ మ్యాప్ని కనుక గమనిస్తే 88% తన విస్తీర్ణాన్ని కోల్పోయిందని చెప్పుకోవచ్చు. మ్యాప్లో మీరు చూడొచ్చు కాజీగూడ లేక్ ఎల్లో కలర్లో మీరు చూస్తున్నారు. ఇదే మీరు చూస్తుంది. కానీ ఇదంతా కూడా కాజీగూడ లేక్ ఇదంతా కూడా. ఇదిగో ఇక్కడ ఎల్లో నిర్మాణం మీరు చూడొచ్చు. దాంతోపాటు ఇక్కడ మరికొన్ని ఇన్ఫ్యాక్ట్ కాజీగూడ లేక్ కోల్పోయిన ఆ విస్తీర్ణానికి సంబంధించిన ఆ మ్యాప్ని మీరు చూడొచ్చు. ఇది 79లో ఇలా ఉండేది. ఇదిగోండి ఇదంతా కూడా కాజీగూడ లేక్. సో నెక్స్ట్ చూస్తే కనుక ధూళ్లపల్లి లేక్, అలాగే గుండ్లపోచంపల్లి లేక్ 2. గతంలో 0.181 చదరపు కిలోమీటర్లు ఉంటే ప్రస్తుతం 0.128 చదరపు కిలోమీటర్లు ఉంది. మార్పు 0.053 చదరపు కిలోమీటర్లు, అంటే 30% తన విస్తీర్ణాన్ని కోల్పోయింది. కోల్పోయిన విస్తీర్ణానికి సంబంధించి మీరు చూడొచ్చు. 79లో ఇలా ఉంటే 2023లో పరిస్థితి ఇలా ఉంది. ఇక దాంతోపాటు ధూళ్లపల్లి లేక్ గతంలో 0.613 చదరపు కిలోమీటర్లు ఉంది. కానీ ప్రస్తుతం 149 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉంది. 0.464 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కోల్పోయింది. 76% కుచించుకుపోయి కేవలం ఇప్పుడు ఇదిగో మీరు చూస్తున్నారు కదా ధూళ్లపల్లి లేక్కి సంబంధించి. ఇదిగోండి ఇక్కడ ఇది ధూళ్లపల్లి లేక్ ఇప్పుడు మీరు చూస్తోంది ఇది. కానీ ప్రస్తుతం ఇదంతా కూడా ధూళ్లపల్లి లేక్కి సంబంధించి. ఎందుకు ఆ మాట అంటున్నాను ఒకసారి మీరు చూడొచ్చు. ఇదిగోండి సో మరికొన్ని చూసే ప్రయత్నం చేద్దాం. దేవరాంజల్ చెరువు ఒకసారి మీరు గమనిస్తే కనుక గతంలో 0.476 చదరపు కిలోమీటర్లు ఉన్నది. కానీ ప్రస్తుతం 0.337 చదరపు కిలోమీటర్లు ఉంది. 139 చదరపు కిలోమీటర్ల మార్పు గురైంది. 29% తన విస్తీర్ణాన్ని కోల్పోయింది. ప్రస్తుతం మీరు చూడొచ్చు దేవరాంజల్ ఆ చెరువుకి సంబంధించి మీరు చూస్తున్నారు ఇక్కడ అండ్ ఇక్కడ. సో గతంలో ఇదంతా కూడా ఈ చెరువే. సో ఇక్కడ నుంచి ఇంకో చెరువుని చూసే ప్రయత్నం చేద్దాం. పొత్తాయిపల్లి చెరువు. ఒకసారి మీరు కనుక ఈ పొత్తాయిపల్లి చెరువుకి సంబంధించి చూసే ప్రయత్నం చేస్తే గతంలో 0.240 చదరపు కిలోమీటర్లు ఉంటే ప్రస్తుతం 0.094 చదరపు కిలోమీటర్లు ఉంది. 0.146 చదరపు కిలోమీటర్లు మార్పు గురైంది. ప్రస్తుతం విజువల్ మీరు చూడొచ్చు ఇక్కడ ఏ స్థాయిలో మార్పుకి ఏ స్థాయిలో కుచించుకుపోయింది అనేది. ఇక్కడి నుంచి మరికొన్ని చెరువులను చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ హకీంపేట చెరువు గతంలో 0.073 చదరపు కిలోమీటర్లు ఉంటే ప్రస్తుతం 0.073 చదరపు కిలోమీటర్లు ఉంది. చేంజ్ ఇన్ షేప్, ఏరియా అన్చేంజ్డ్. బహుశా ఇదొక్క చెరువు అనుకుంటా, ఎక్కడ ఆక్రమణకు గురి కాకుండా ఉన్నదని చెప్పుకోవచ్చు. హకీంపేట లేక్కి సంబంధించి ఇది గ్రీన్ కలర్లో ఉన్నది యాక్చువల్ లేక్. కాస్త ఇప్పుడు ఆ షేప్లో చేంజెస్ కనిపిస్తున్నాయి. బహుశా ఇదంతా ఇంకా ఏరియా ఉంది అనేది అధికారిక లెక్కలు చెప్తారు. చేంజ్ ఇన్ షేప్, ఏరియా అన్చేంజ్డ్ అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఎక్కడ మారని చెరువు, ఎక్కడ ఇబ్బంది లేని చెరువుల్లో ఒకే ఒక్క చెరువు మిగిలిందంటే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న వాటిలో హకీంపేట చెరువు ఒకటి. ఓల్డ్ అల్వాల్ చెరువు చూసుకుంటే కనుక 82% తన విస్తీర్ణాన్ని కోల్పోయింది. ఓల్డ్ అల్వాల్ చెరువు ఇదిగోండి ఇదంతా కూడా ఓల్డ్ అల్వాల్ చెరువే. మొత్తం ఇళ్ళ నిర్మాణాలు మొత్తం ఇదంతా కూడా మిగిలింది ఇదే. మీరు చూస్తోంది ఇది. కానీ దీన్ని ఎలా విస్తీర్ణం ఇది ఎంత ఉండేదంటే